బయలుదేరిపోయి ఏమేమి కావాలో నల్లగొండకు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని మంజూరు చేసి రండి, సంవత్సరం లోపల ఒక కొత్త నల్లగొండ నేను చూడాలి అని కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. వారు ఆజ్ఞాపించంగానే వెంటనే బయలుదేరి తెల్లారే వచ్చి ఇక్కడ నేను, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరం కూడా మొత్తం దాదాపు 4-5 కిలోమీటర్లు పట్టణంలో పాదయాత్ర చేసినాం. అధికారులందరూ కూడా మాతో వచ్చినారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా షాపులలోకి పోయినా, నేను చాలామంది మా సోదరులను కలిసి అడిగిన ఏం కావాలి నల్లగొండకి, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే వాళ్ళు చెప్పిన 3-4 ముఖ్యమైన అంశాలు. ఒకటి, నల్లగొండ రోడ్లు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు 50 ఏళ్లలో ఏ మార్పు కూడా జరగలేదు, మంత్రులుగా పనిచేసినా కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు, ఆ రోడ్లు బాగు చేయండి, రోడ్లు విస్తరించండి, నంబర్ 1 పని అని చెప్పిండ్రు. రెండవది, మా పిల్లలకు విద్యలో ఉపాధిలో అవకాశాలు రావాలి, బ్రహ్మాండమైన వసతులు కావాలి. మరి మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు, కానీ ఉపాధి అవకాశాల కోసం ఒక బ్రహ్మాండమైన ఐటీ హబ్ను కూడా మంజూరు చేయండి, దాన్ని కూడా నిర్మాణం చేయండి అన్నారు. ఈరోజు నేను మీకు